కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కుప్పం రెస్క్యూ చైర్మన్ సెంథిల్ కుమార్ మరియు కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ భరత్ నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ హంద్రినివా కాల్వ పనులు పూర్తి చేసి 10 రోజుల్లో కుప్పంకు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలోని చిరు వ్యాపారస్తుల నుండి గేటు వసూలు చేయబోమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండల వైసీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రమంతా కూడా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది. అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం, ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక 10 రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతా ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేమున్నాము. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా రెస్కో చైర్మన్ సెంధిలన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం, అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇది వరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ 30-40 రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసే వారి దగ్గర నుండి, ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి, ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉండే